కౌటిల్య కళాశాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. కామారెడ్డి పట్టణంలో గల కౌటిల్య ఎడ్యుకేషనల్ అకాడమీలో గల బతుకమ్మ సంబరాలను విద్యార్థులు చాలా కోలాహలంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కౌటిల్య కళాశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు చాలా ఆడంబరంగా నిర్వహించుకున్నారని వారి యొక్క సరదా ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను పండుగ తెలంగాణ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకున్నారని, బతుకమ్మను కొలవడం అంటే ప్రకృతిని ఆరాధించడం, అన్ని పూలను పూజించడం అని బతుకమ్మ గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నరేష్ గౌడ్, స్వామి, కపిల్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఉదయం నుండి ఎడతెరిపి లేని వర్షం ఉన్నప్పటికీ కూడా మా విద్యార్థులందరూ కూడా చాలా ఇష్టపూర్వకంగా తమ తమ కళాశాల వద్ద అత్యంత వైభవంగా బతుకమ్మ ఆటల్ని ఆడి, బతుకమ్మ పాటల్ని పాడి చాలా సంబరంగా గడుపుకొని ఇప్పుడు ఈ పాత సాయిబాబా టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా దాదాపుగా గంటన్నర సేపు నుండి మా విద్యార్థుల యొక్క నృత్యాలు అలరిస్తూ ఉన్నాయి. ఇంత ఎడతెరిపి లేని వర్షం ఉన్నప్పటికీ కూడా విద్యార్థినుల యొక్క సంతోషము, ఆనందము, ఆహ్లాదకరం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే శ్రీ ఆర్యభట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బతుకమ్మ సంబరాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తాయి. ఈ సంవత్సరం కూడా అలానే నిర్వహించాయి. అలాగే మనకందరికీ తెలుసు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత. తెలంగాణ సాంప్రదాయానికి బతుకమ్మ పండుగ అనేది ఒక ప్రతీక. ప్రకృతిని పూజించడం, పువ్వుని పూజించడం కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ప్రజలు, పశువులు, పాడి పంటలు అన్నీ కూడా చల్లగా ఉండాలని బతుకమ్మని పూజిస్తూ మా భక్తులు కూడా చల్లగా చూడమని చెప్పి పండుగని ఈ బతుకమ్మ. మన తెలంగాణ ఆడపడుచులు, మహిళలు అత్యంత వైభవంగా, అత్యంత ఆనందదాయకంగా గొప్పగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగను ఈ రోజు శ్రీ ఆర్యభట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అత్యంత వైభవంగా నిర్వహించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. మునుముందు కాలంలో కూడా విద్యార్థులందరూ కూడా ఇదే సంతోషదాయకమైన వాతావరణంలో బతుకమ్మ సంబరాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్.